ఆస్తమా బాధితులకు చలికాలం కాస్త గడ్డుకాలమే. మిగతా సీజన్లతో పోలిస్తే చల్లటి శీతగాలి మూలంగా ఈ సీజన్లో ఆస్తమా బాధలు తీవ్రంగా మారుతుంటాయి. తరచూ ఆస్తమా అటాక్స్ వస్తూ ఉంటాయి. దీంతో తేలిగ్గా గాలి పీల్చుకోలేక బాగా ఇబ్బంది పడుతుంటారు. చలికాలంలో ఉధృతంగా మారే ఆస్తమా బాధలకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది కలుగుతుంటే దాన్ని మనం ఆయాసంగా చెబుతాం. అనేక అనారోగ్య సమస్యల్లో ఆయాసం అనేది ఒక లక్షణంగా కనిపిస్తుంది. అయితే ఆస్తమా బారిన పడ్డప్పుడు మాత్రం ముక్కు నుంచి లోపల ఊపిరితిత్తుల వరకు ఉండే శ్వాస మార్గాలన్నీ సన్నగా కుచించుకుపోతాయి. శ్వాస మార్గాల్లో కఫం కూడా పేరుకుపోతుంటుంది. దీంతో గాలి సరిగా ఆడదు. పీల్చే గాలి తక్కువ కావటంతో శరీరం మొత్తానికి చాలినంత ప్రాణవాయువు అందదు. ఫలితంగా ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. శ్వాస మార్గాలు సన్నగా కుచించుకుపోవటానికి చాలా కాలంగా జలుబుతో బాధపడటం మొదలుకొని ఎలర్జీలు, ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు ఇలా మనకు చాలా కారణాలే కనిపిస్తాయి. చలికాలం వచ్చేసరికి ఆస్తమా సమస్య ఉన్నటువంటి వాళ్ళకి ఈ కాలంలో ఆ సమస్య కాస్త ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటి ఏంటంటే ముందుగానే తెలుసు కనుక ఆహారం విషయంలోనూ కాస్తంత విహారం విషయంలోనూ ముందు జాగ్రత్త తీసుకున్నట్టయితే కాస్త ఆస్తమా ఉధృతి రాకుండా అదేదో హడావిడి పడిపోయేవో మందులు అవి అడ్మిషన్లు అవసరం లేకుండా ఉండేలాగా చూసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఆహారంలో కొంచెం కఫాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు, తర్వాత వాతాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలని బాగా తగ్గించేసేయాలి. అంటే బాగా తీయగా ఉండేటువంటి పదార్థాలు, కేక్లు, పేస్ట్రీలు అలాంటివి, చాక్లెట్స్, తర్వాత పాలతో చేసుకున్నటువంటి పాయసం లాంటివి, మిల్క్ స్వీట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే కఫాన్ని బాగా పెంచుతాయి అన్నమాట. అటువంటి ఆహార పదార్థాలు ముందు జాగ్రత్తగా తగ్గించేసేయాలి, తినడం మానేసేయాలి. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో ఏంటంటే శొంఠి, అల్లము, తర్వాత మిరియాలు, వెల్లుల్లి, వీటిని ఈ చలికాలంలో నిత్యం ఏదో ఒకటి వీటన్నింటిలో శొంఠి కానీ, అల్లం కానీ, లేకపోతే మిరియాలు కానీ, వెల్లుల్లి కానీ ఏదో ఒకటి తప్పనిసరిగా రోజు తినడం అనేటువంటిది ప్రాక్టీస్లో ఉంచుకోవాలి. అలాగే ఇంకా ఏంటంటే పెరుగు ఒకటి మానేసేయాలన్నమాట. పెరుగు తినడం వల్ల కూడా కఫం పెరిగి మళ్ళీ ఆస్తమా ఉధృతి వస్తుంది కనుక పెరుగు మానేసి కమ్మటి మజ్జిగని, పల్చటి మజ్జిగని పగటిపూట తీసుకోవచ్చు. మొత్తమే మానేయాల్సినటువంటి అవసరం లేదు. మన వాతావరణానికి అసలే మజ్జిగ మానేసినట్టయితే కనుక కొంచెం లోపల వేడి అది పెరుగుతుంది కనుక కమ్మటి మజ్జిగని మాత్రం పగటిపూట తీసుకుంటూ ఉండొచ్చు. అలాగే తాగేటువంటి పానీయాలన్నీ కూడా ఏంటంటే చల్లటి పానీయాలన్నీ పూర్తిగా మానేసేయాలి. ఈ కాలంలో కొంచెం అంటే కాసేపటికి ఒకసారి కొంచెం గోరువెచ్చటి నీళ్లు కనుక తాగుతూ ఉన్నట్టయితే ఆ గోరువెచ్చటి నీళ్ళు ఒక మందులాగా పనిచేసి ఈ ఆస్తమాలో ఉండేటువంటి కఫం మధ్య తయారవడం, ఊపిరి తీసుకోవడంలో వచ్చేటువంటి డిఫికల్టీ అవన్నీ లేకుండా ఉండడానికి అది కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇంకొకటి చేయవలసింది ఏంటంటే రాత్రిపూట చాలా తొందరగా భోజనం చేసేయడం. 7 గంటలకు ఆ ప్రాంతంలో తినేసి అది పూర్తిగా అరిగిన తర్వాత పడుకుంటూ ఉంటే కూడా నిద్రలో కొంచెం ఆస్తమాది ఇబ్బంది పెట్టడం, పడుకోలేకపోవడం అలాంటి సమస్య లేకుండా ఉంటుంది. అందుకని ఎర్లీ డిన్నర్ అనేటువంటి అలవాటు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే ఆహారం కడుపు నిండా తినకుండా ఉండడం కూడా ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ముఖ్యంగా రాత్రిపూట చాలా తేలికగా అరిగేటువంటి ఆహారం తక్కువ పరిమాణంలో తింటూ ఉంటే కూడా ఆస్తమా ఉధృతి రాకుండా ఉండడానికి అది తోడ్పడుతుంది. ఆస్తమా తీవ్రంగా ఉండి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరవుతున్నప్పుడు ఛాతీపై గోరువెచ్చటి నీటితో గాని లేదా చల్లటి నీటితో గాని వెంటనే కాపడం పెట్టడం మంచిది. యూకలిప్టస్ తైలంను కొన్ని చుక్కలు నీటిలో కలిపి ఆ నీటితో ఆవిరి పట్టడం వల్ల ఆస్తమా తీవ్రత వెంటనే తగ్గుముఖం పడుతుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. మెత్తగా దంచిన వాము చూర్ణాన్ని 1 గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకుంటే కఫం పల్చబడుతుంది. శ్వాస మార్గాలు కూడా శుభ్రమవుతాయి. ఆస్తమా బాధితులకు అల్లంను ఒక మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు. రోజువారీ ఆహార పదార్థాల్లో అల్లంను తప్పనిసరిగా వాడుకోవాలి. పరగడుపున గోరువెచ్చటి నీటికి కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
ఈ ఆస్తమా సమస్య ఏటా వస్తున్నట్టే ప్రతి సంవత్సరం ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఏంటంటే కొన్ని చిట్కాలని నిత్యం పాటిస్తూ ఉంటే మందులు అవసరం లేకుండా గడపడానికి అవసరం ఉంటుంది. అందులో మనకి ముఖ్యమైనటువంటి చిట్కా ఏంటంటే వెల్లుల్లిపాయలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. వెల్లుల్లిపాయలు పాలు కలిపేసి ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటిని దంచి ముద్దలా చేసేసుకుని ఆ వెల్లుల్లి రెబ్బలకి ఒక 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో పాలని, అలాగే దాంతోపాటుగా ఒక 50 మిల్లీలీటర్ల పరిమాణంలో నీటిని కూడా కలిపి మరిగించాలి, బాగా కాచాలన్నమాట. ఆ కాచినప్పుడు మనం ఎన్ని నీళ్ళు యాడ్ చేసామో ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయి పాలు మాత్రం మిగిలేలాగా చేసుకుని ఆ మిగిలినటువంటి దాన్ని వడపోసుకుని వెచ్చవెచ్చగా ఉండగా కొంచెం ఒక చిన్న సిప్ లాగా తాగుతూ ఉండాలి. అలా నిత్యం ఒకసారి చేస్తున్నట్టయితే రెగ్యులర్గా ఆస్తమాతో బాధపడేటువంటి వాళ్ళకి మందుల అవసరం బాగా తగ్గిపోతుంది. అలాగే ఇలా పాలతో తాగలేకపోతూ ఉంటే కనుక ఈ వెల్లుల్లిపాయల్ని కొంచెం నూనెతోటి వేయించి ఆ వేయించిన దాన్ని పొడిలాగా చేసేసుకుని ఆ వెల్లుల్లి చూర్ణాన్నైనా వాడుకోవచ్చు. ఆ చూర్ణం ఏంటంటే సుమారుగా ఒక 2-3 గ్రాముల వెల్లుల్లి చూర్ణాన్ని కొద్దిగా నీళ్ళలో కలుపుకొని తాగేసేయచ్చు, లేకపోతే కొంచెం చూర్ణాన్ని కొద్దిగా తేనె కలుపుకునైనా తీసుకోవచ్చు. ఆ విధంగా రోజు తీసుకుంటూ ఉంటే కూడా ఈ ఆస్తమా ఉధృతి లేకుండా ఉండడానికి అది తోడ్పడుతుంది. పాలు పసుపు కలిపి తీసుకుంటూ ఉంటే కూడా ఈ ఆస్తమా ఉధృతంగా రాకుండా ఉండడానికి ఒక ప్రివెంటివ్ మెథడ్ లాగా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక చిన్న ఎక్స్టర్నల్ మెథడ్ ఏంటంటే వాము తీసుకుని దాన్ని బాగా నల్లగా మార్చేస్తే దాని నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగని పీల్చుకోవడం అనమాట. ఒక ఇన్హలేషన్ లాగా పొగని పీల్చుకున్నట్టయితే ఆ లోపలికి వెళ్ళినటువంటి వాము పొగ కూడా బ్రాంకియల్ ఆస్తమా ఉండి లోపల ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయినటువంటి వాళ్ళకి ఒక ఎక్స్టర్నల్ మెడిసిన్ లాగా అది బాగా సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం ఈ చలికాలంలో ఇలా ఆస్తమాతో బాధపడేటువంటి వాళ్ళు ముందు నుంచి వాడుకోవచ్చు. అప్పటికప్పుడు టెంపరీగా రిలీఫ్ కోసం అవసరమైనప్పుడు కూడా ఆయుర్వేద ఔషధాలు వాడచ్చు. మనకి అలా ఉపయోగపడేటువంటి వాటిలో ఏంటంటే తాళిసాది చూర్ణం, సీతోపలాది చూర్ణం, ఏలాది చూర్ణం, లక్ష్మీ విలాస రసం, సీతాంశు రసం, వాసారిష్టం, వాసావలేహం, కనకారిష్టం, ఇలా రకరకాల చాలా మంచి మందులు, చాలా పెద్ద లిస్ట్ ఆఫ్ మందులు ఉంటాయి. వీటిలోంచి ఎవరికి ఏది బాగా సూట్ అవుతుందో అది చూసి ఆయుర్వేద వైద్యులు వాళ్ళకి సలహా ఇస్తారు. ఆ సలహా ప్రకారం ఈ చలికాలం అంతా కూడా ఈ ఔషధాలను వాడుకోవడం ద్వారా ఆస్తమా ఎక్కువ బాధించకుండా మామూలు రెగ్యులర్ లైఫ్ని నార్మల్గా గడపడానికి తోడ్పడతాయి. రోజువారీ ఆహారం, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆస్తమాను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. ఎక్కువ శారీరక శ్రమ లేకుండా చూసుకోవాలి. చల్లని గాలిలో తిరగకూడదు, వర్షంలో తడవకూడదు, పడని పదార్థాలకు దూరంగా ఉండాలి. దుమ్ము, ధూళి, పొగ, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. ప్లాస్టిక్ బ్యాగులు, కార్పెట్లు, దుప్పట్లలో డస్ట్ మైట్స్ అనే పరాన్న జీవులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తరచూ ఎండలో ఆరబెట్టడం, శుభ్రంగా ఉతుక్కోవటం చేయాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న ప్రదేశాల్లో ఆవాసం ఉండటం మేలు. ఆస్తమా మరీ తీవ్రంగా ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం పాటు శ్వాసకుటారస్, కఫకర్తరి, కనకాసవ, అగస్త రసాయన, సీతోఫలాది చూర్ణం వంటి ప్రత్యేకమైన ఔషధాల సాయం తీసుకోవాలి. చల్లటి వాతావరణానికి దూరంగా ఉండటం, ఆహార విహారాల్లో తగిన మార్పులు చేసుకోవడం, డాక్టర్ పర్యవేక్షణలో ఔషధాలను సేవించడం ద్వారా చలికాలంలో ఆస్తమాను ఎలా చక్కగా అదుపులో ఉంచుకోవచ్చో తెలుసుకున్నాం కదా.